తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. అవినీతి పరులకు సమాజంలో గౌరవం ఉండదంటారు. అవసరమైనప్పుడు సమాజం వారిని వాడుకొని తర్వాత వదిలేస్తూ ఉంటారు. లంచాలు తీసుకుని నైతిక విలువలకు తిలోదికాలు ఇచ్చేవారు తర్వాత సమాజాన్ని నిలదీసే పరిస్థితి ఉండదంటారు. వాళ్ళు బోరున ఏడ్చినా జనం పట్టించుకోరని అంటారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి కూడా అదేనని చెప్పక తప్పదు. చేసిన తప్పును ఇప్పుడు ఆమె గట్టిగా బయటకు చెప్పుకోలేరు కదా, ఏదో 1-2 ట్వీట్లతో సరిపెట్టుకోవడం తప్ప. ఉండవల్లి శ్రీదేవి ప్రస్తుతం తాడికొండ ఎమ్మెల్యే. జగనన్న పిలిచి మరీ 2019లో టికెట్ ఇచ్చిన వారిలో ఆమె కూడా ఒకరిగా ఉన్నారు. రాజధాని ప్రాంతం ఆమె నియోజకవర్గంలోకే వస్తుంది. 3 రాజధానులంటూ అమరావతి రైతులను జగన్ మోసగిస్తూ ఉంటే ఎంజాయ్ చేసిన వారిలో శ్రీదేవి కూడా ఉన్నారు. పైగా కడుపు కాలి రైతులు ఉద్యమిస్తూ ఉంటే వారికి అండగా నిలవాల్సిన శ్రీదేవి 4 తిట్లు కూడా తిట్టారు. పేద రైతులను చీకొట్టారు. వారి ఉద్యమాన్ని అపహాస్యం చేశారు. ఇది ఉండవల్లి శ్రీదేవి గతి తప్పిన చరిత్ర. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ జగన్ మార్చాలనుకున్న ఎమ్మెల్యేల్లో ఉండవల్లి శ్రీదేవి పేరు కూడా ఉండడంతో ఆమె టెన్షన్ పడ్డారు. అంతలోనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలొచ్చాయి. శ్రీదేవి నేరుగా జగన్ను కలిసి ఆయన్ను బ్లాక్మెయిల్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. తనకు సీటు గ్యారంటీ ఇవ్వాలని ఆమె జగన్నే నిలదీశారు. సారీ, ఆ పని కుదరదని జగన్ ఆమె మొహాన్నే కుండబద్దలు కొట్టారు. మాటా పెరగడంతో ఏం చేసుకుంటావో చేసుకోపో అని జగన్ కూడా అనేశారు. అప్పుడు కూడా ఉండవల్లి శ్రీదేవి వెనక ముందు ఆలోచించలేదు. అలాంటి వారి కోసమే ఎదురుచూస్తున్న టీడీపీ ట్రాప్లో శ్రీదేవి పడిపోయారు. ఆమెను టీడీపీ క్యాష్తో కొట్టిందనేది పెద్ద టాక్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచే సీన్ కూడా టీడీపీకి లేదు. అయినా వైసీపీలో అసంతృప్తి పరుల క్రాస్ ఓటింగ్తో గెలిచే అవకాశం ఉందని చంద్రబాబు గ్రహించారు. పంచుమర్తి అనురాధను రంగంలోకి దించారు. 4 వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయటంతో పంచుమర్తి అనురాధ గెలిచారు. ఆమెను గెలిపించిన వారిలో ఉండవల్లి శ్రీదేవి కూడా ఉన్నారు. క్రాస్ ఓటింగ్ చేసిన వారిలో 2 జగన్పై కసి కొద్దీ టీడీపీకి ఓటేశారని విశ్లేషణలు వినిపించాయి. మరో 2 జగన్పై కసితో పాటు కాసులకు కక్కుర్తి పడ్డారని రాజకీయ వర్గాల్లో అప్పుడు చర్చ జరిగింది. మూటలందుకున్న 2లో శ్రీదేవి ఒకరని చెప్తారు. దానికి ఆధారాలు చూపడం కష్టమే అయినా రాజకీయ వర్గాల్లో ఈ చర్చ జోరుగానే సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ గెలిచిన తర్వాత టీడీపీ వారికి శ్రీదేవి దగ్గరయ్యారు. నారా లోకేష్ పాల్గొన్న యువగలం బహిరంగ సభలో ఆమె వ్యాఖ్యాతగా అంటే యాంకర్గా వ్యవహరించే అవకాశం కూడా పొందారు. ఇంకేముంది, టీడీపీ తనకు అగ్రతాంబూలమిచ్చిందని ఆమె తెగ పొంగిపోయారు. ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోవడం ఒక్కటే మిగిలి ఉందని ఆమె కలలుగన్నారు. ఈ క్రమంలో తాడికొండ లేదా తిరువూరు రిజర్వ్ స్థానాల్లో ఒకదానిని ఆమెకు కేటాయించాలని చంద్రబాబు వద్ద ప్రతిపాదన పెట్టారు. అలా కుదరని పక్షంలో బాపట్ల రిజర్వ్ ఎంపీ సీటు ఇవ్వాలని కోరారు. అప్పుడు చంద్రబాబు అన్నింటికీ సరే అన్నారు. తర్వాత క్రమంగా ఆమెను దూరం పెట్టారు. అందుకు టీడీపీలో ఆశావహులు పెరిగిపోవడం కూడా ఒక కారణమని చెప్పక తప్పదు. పైగా పార్టీలో అసలు పనిచేయకపోవడం, బేరం మాట్లాడుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం లాంటి చర్యల కారణంగా ఆమె వీక్ అయిపోయారు. ఇప్పుడు తాడికొండ, తిరువూరు, బాపట్ల ఎందులోనూ ఆమె పేరు లేకపోవడంతో ఉండవల్లి శ్రీదేవికి రాజకీయ తత్వం తెలిసొచ్చింది. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆమె దుమ్మెత్తిపోస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలా ఉంటారో ఈ రోజు అర్థమైంది అంటూ ట్వీట్ చేసిన ఆమె బాపట్ల లోక్సభ నియోజకవర్గం మ్యాప్ను దానికి ట్యాగ్ చేశారు. చంద్రబాబు నిండా ముంచారని ఆమె కన్నీరు, ఏడుపు అన్నీ ఆ ట్వీట్లో కనిపిస్తూనే ఉన్నాయి. పైగా కత్తి సింబల్ కూడా జత చేయడంతో చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆమె చెబుతున్నట్లయింది. నిజానికి ఆమె ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత ఏడ్చి ముక్కు చీదినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆమె ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన పార్టీని మోసగించారు. ఓటు వేసేందుకు లంచావతారం ఎత్తారు. అందుకే శ్రీదేవిని టిష్యూ పేపర్లా, కూరలో కరివేపాకులా టీడీపీ పరిగణించిందని పొలిటికల్ టాక్. వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవిపై వీర లెవెల్లో సెటైర్లు వేస్తోంది. చంద్రబాబు కంటే జగన్ ఎలా మంచివారో ఇప్పుడైనా అర్థమైందా అని ప్రశ్నిస్తోంది. జగన్ మొహం మీదే చెప్పేశారని, చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ప్రచారం చేస్తోంది. కాకపోతే ఇది జగన్ చంద్రబాబు వ్యవహారం కాదనుకోవాలి. అమ్ముడుపోయే నాయకులకు ఎలా బుద్ధి చెప్పాలో ఉండవల్లి శ్రీదేవి ఎపిసోడ్ను ఒక ఉదాహరణగా తీసుకుంటే బాగుంటుందనుకోవాలి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.